రాజ్యాంగ స్ఫూర్తితో ప్రశ్నించే ప్రజాగళం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. మొన్నటి దినాన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి మనకందరికి తెలుసు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన అక్కడికి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడారు. దాని గురించి కూడా మనం మాట్లాడేది ఉంది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చారు. అయితే ఆ సమావేశంలో, ఆ మీటింగ్లో ప్రొఫెసర్ కాసిం, ఆర్ట్స్ కళాశాల యొక్క ప్రిన్సిపాల్ అయినటువంటి ప్రొఫెసర్ కాసిం గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. ఏంటి ఆయన చేసిన వ్యాఖ్యలు? ఆయన ఒక 7 నిమిషాలు మాట్లాడారు అనుకుంటాను. నేను చూసింది 7 నిమిషాలు మాట్లాడారు ఆయన. ఈ 7 నిమిషాలలో కాసిం గారి మాట్లాడిన మొదటి మాటలు ఏవైతే ఉన్నాయి, ఆయన ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి గారు 25 సంవత్సరాల క్రితం గీత అనేటువంటి ఆమెను ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ప్రేమలో పడ్డారు, విద్యతో ప్రేమలో పడ్డారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని రేపుతాం. తర్వాత ఆయన చాలా విషయాలు మాట్లాడారు. కానీ అన్నిటి గురించి మనం ఎప్పుడు పట్టించుకోవట్లేము, దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ ఆ వ్యాఖ్యలతో, అంటే ఇక్కడ కాసిం గారి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన నేపథ్యం గురించి కూడా మాట్లాడాలి. ఆయన ఒక విప్లవ కవి, విప్లవ రచయితల సంఘం, అంటే అభ్యుదయ భావాలు ఉన్నటువంటి కవి, రచయిత, ఒక ప్రొఫెసర్, ఒక సామాజిక స్థాయి నుండి, అంటే ఒక దళిత కుటుంబం నుండి, ఒక పేద కుటుంబం నుండి ఎదిగినటువంటి మంచి మేధావి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మేధావులకు పుట్టినిల్లు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోరాటాలకు పుట్టినిల్లు. అలాంటి ప్రదేశంలో ఒక పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ఒక ప్రొఫెసర్ సీఎం గారిని పొగడడం, భజన చేయడం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఆశ్చర్యమే కాదు, చాలా విమర్శిస్తూ ఉన్నటువంటి సందర్భం. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఏమంటున్నారంటే, కాసిం అమ్ముడు పోయిండు, కాసిం మారిపోయిండు. అంటే వాస్తవమే. ఎందుకు కాసిం గారేమన్నా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారా అంటే, ఈ మాటలను చూసిన వాళ్ళకి అలాగే అనిపిస్తుంటుంది కూడా, సహజమే అదంతా. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఈ వ్యాఖ్యలు కూర్చున్న తర్వాత మాట్లాడతాను. ఈ వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా, ఏదో కొంచెం చూసి ఏదో కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి వీడియో. కాసిం గారి వ్యాఖ్యలను విశ్లేషిస్తూ, డీకోడ్ చేస్తున్నటువంటి వీడియో ఇది. ఖచ్చితంగా మీరు పూర్తిగా చూడండి, సగం కాదు. ముఖ్యంగా కాసిం గారు ఆ వ్యాఖ్యల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడారు, అక్కడున్నటువంటి ఫెసిలిటీస్ బాగుపరచాలని మాట్లాడారు, అక్కడున్న తన విద్యార్థులు, తన బిడ్డల లాంటి విద్యార్థుల గురించి మాట్లాడాడు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడాడు. కేవలం 1000 కోట్లు ఇచ్చి భవనాలు కడితే కాదు, సరైనటువంటి బోధన సిబ్బంది కావాలి మాకు అని చెప్పేసి అడగడమే కాదు, దాన్ని ఒక విధంగా ఒక సెటరికల్ గా కూడా అనుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఏమని అంటే, అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎటువంటి కలగజేసుకోకుండా సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసే బాధ్యత మాకు అప్పచెప్పండి అని డైరెక్ట్ గా ఇవ్వడం. రికమెండేషన్లతో మాకు లెక్చరర్స్ వద్దు అని కరాఖండిగా చెప్పినటువంటి ఆ మాటను పట్టించుకోవట్లేదు ఎవరు. కానీ ఒకటే ఒక మాటను పట్టుకున్నారు. ఏంది అంటే, కాసిం గారు విద్య అనేటటువంటి దాన్ని భార్యగా వాడారు, అంటే మీ ప్రియురాలుగా, మరి అది కూడా పెళ్ళైన ఆయనకు ప్రియురాలుగా వాడాడు. ఎందుకంటే సరస్వతీదేవిని చూసుకుంటాం, సరస్వతీదేవిని, అంటే విద్య అంటే సరస్వతీదేవిని ఒక ముఖ్యమంత్రికి ప్రియురాలుగా సంబోధిస్తాడా? ఇదెక్కడి సంబోధన అనేటటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఇక్కడ ఒక్క మాట చెప్పిన తర్వాత డీకోడ్ చేస్తాం. విద్య అనగానే సరస్వతిని అన్నారు అనేటటువంటి కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ప్రశ్న, ఈరోజు విద్య వ్యాపారం అవుతుంటే, అంటే సరస్వతీదేవి వ్యాపారంగా మారితే మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ప్రైవేటు పాఠశాలలు
ప్రైవేటు కాలేజీలు లక్షల లక్షలు దోచుకుంటున్న విద్య అనే పేరు మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీ నోర్లు మూతెందుకు పడ్డాయి? ఎవరు కుట్టేసిరు మీ నోర్లని? అక్కడ విద్య ఆగమైపోతుంటే పట్టించుకోలేదు మీరు, సరస్వతి ఆగమైతుంటే పట్టించుకోని మీరు, మీ మేధావితనం ఈరోజు మాట్లాడుతుంది. అది సరే, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు అసలుగా అక్కడ ముఖ్యంగా అన్న విద్య అనే పదానికి, విద్యను ప్రియురాలుగా వాడినటువంటి పదాన్ని గురించి మాట్లాడతాను. ఇప్పుడు కాశీం గారి నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆయన ఒక ప్రొఫెసరే కాదు, ఒక కవి, ఒక రచయిత. మిత్రులారా, ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది వార్త. ఆ పదం వెనుక ఉన్న, ఆ వాక్యం వెనుక ఉన్న అంతరార్థాన్ని కవిత్వంలో చెప్పగలిగిన వాడు కవి. అలాంటి కవే కాశీం గారు. ఈరోజు కాశీం గారు వాడినటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన ఆకాంక్షను చూడట్లా. అక్కడ ఆయన ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాడు? రేవంత్ రెడ్డి గారు 25 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించారు. ప్రేమించడం అంటే ఏంటి? ఆ మనిషిని గుండెల్లో పెట్టుకోవడం కదా. ప్రేమించిన వ్యక్తిని మన గుండెల్లో పెట్టుకొని యోగక్షేమాలు తీరుస్తూ ఉంటాం. ప్రియురాలికి కొంచెం కష్టం వచ్చినా వెంటనే ముందుండి మనం ఆ కష్టాన్ని తీర్చాలని ప్రయత్నించామా? ప్రియురాలతో పోల్చడానికి కారణం అదే కదా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు ఇవ్వడమే కాదు, తక్షణ ఈ పనులు చేయమని ప్రతిపాదించాలని అనేకమైన విషయాలు విద్య విషయంలో, అంటే విద్యను, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్, తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తన గుండెల్లో పెట్టుకున్నాడు అనే సందర్భంలో వాడిన పదం అది. ఇది ఎవరికి తెలుస్తుంది? పుస్తకాలు చదివిన వాళ్ళకి తెలుస్తుంది, సాహిత్యం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మిత్రులారా, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సాహిత్యవేత్త, ఒక కళాకారుడు, ఒక రచయిత, ఒక ప్రసంగికుడు, ఒక వక్త, ఒక కవి. కవులు కొన్ని విషయాలని రూపకంగా చెప్తారు, అంటే ఉదాహరణలుగా, ఉపమానాలుగా వాడుతూ ఉంటారు. ఇక్కడ కాశీం గారు వాడింది కూడా అదే. విద్యను ఉపమానంగా వాడి, విద్యను రూపకంగా వాడి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో పెట్టుకున్నాడు అనే సందర్భంలో వాడినటువంటి దీనిని తీసుకుపోయి సరస్వతి దేవుడు అన్నాడు, దేవతను అన్నారు అని మాట్లాడుతున్నటువంటి కుహనా మేధావులు ఎవరైతే వాళ్ళకి నమస్కారాలయ్యా. మీ తెలివికి పుస్తకాలు చదవండి అయ్యా. పోయి మీరు పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదివితే అర్థమైతే, ఉంటే ఉంటే ఏమని అర్థమైతే చెప్పు. ఒక విషయం గుర్తొచ్చింది మిత్రులారా. మరి ఈ కవిత్వం చదివిన తర్వాత కుహనా మేధావులు ఏమంటారు నాకు తెలియదు, మిగతా మేధావులందరూ ఏమంటారు నాకు తెలియదు. దిగంబర కవులలో చెరబండరాజు అని ఒక గొప్ప కవి ఉన్నాడు. ఆయన ఒక కవిత్వం చెప్తాడు. ఏమంటాడంటే, ఓ నా ప్రియమైన భారతదేశమా, ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, పక్కలో దుండగులతో కులుకుతున్న శీలం నీది, పక్కలో దుండగులతో కులుకుతున్న శీలం నీది, అంతర్జాతీయ విఫణిలో అంగాంగం తాకట్టు పెట్టబడ్డ అందం నీది అంటాడు. అంటే ఇక్కడ చెరబండరాజు చెప్పినటువంటి కవిత్వం అంటే శీలాన్ని, అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? పక్కలో దుండగులతో కులుకుతున్న శీలం నీది అన్నాడు చెరబండరాజు. అంటే ఇప్పుడు భారత మాతను అవమానించినట్ట చెరబండరాజు గారు, భారత మాతను శీలాన్ని శంకించినట్ట చెరబండరాజు గారు. చదివితే తెలుస్తుంది కదా ఎవరికైనా. ఆయన చెప్పింది ఆ భారత మాత అంటే ఈ భారతదేశాన్ని అణువణువున తాకట్టు పెడుతున్న రాజకీయ నాయకులను ఉద్దేశించి ఓ భారత మాత ఇదమ్మా నీ పరిస్థితి అని ఆవేదనతో రాసినటువంటి పదాలు కదా అవి. మరి ఈ పదాలు వింటే ఊరేసుకొని చస్తారా అయింది వీళ్ళందరూ? ఈ మాటలు కాశీం గారిని విమర్శిస్తున్న వాళ్ళందరూ, సార్ గారిని విమర్శిస్తున్న వాళ్ళందరూ తెలుసుకోవాలి, సాహిత్యాన్ని తెలుసుకోవాలి, పుస్తకాలు చదువురు అర్థమవుతుంది. ఆయన ఒక కవి, రాజకీయ నాయకుడు కాదు. ఇంకో విషయం, మరి విప్లవ భావాలు కలిగినటువంటి వ్యక్తి ప్రశ్నించాలి కదా, జాబ్ల గురించి ప్రశ్నించాలి కదా, దాని గురించి ప్రశ్నించాలి కదా. అంటే అది సందర్భం కాదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే కాశీం గారికి ఏం స్నేహపూర్వకమైన పార్టీ కాదు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి మనిషి గారు, ఆయన దోస్తు కూడా కాదు. కాస్త సాన్నిహిత్యం ఉండొచ్చేమో ఒకే జిల్లా వాళ్ళు కాబట్టి. ఎందుకంటే మిత్రులారా, ఆయన ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉన్నాడు.
ఒక ప్రిన్సిపాల్ స్థానంలో ఉన్నాడు, అక్కడ మాట్లాడాలి అంతే తప్ప సంస్కారం నాకు నచ్చలేదు కాబట్టి వీని సంస్కారహీనంగా మాట్లాడుతా అంటే అది భారతదేశ కల్చర్ కాదు. మనం అంటుంటాం కదా సనాతన ధర్మం అని మాట్లాడుతుంటాం కదా, ఇదే నేను చెప్తున్నది. మరి సనాతన ధర్మంలో ఏంటి, శత్రువును కూడా ముందున్నప్పుడు లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు అతిథిగా ఇంటికి వచ్చిన శత్రువు కూడా అతిథిగా ఇంటికి వచ్చినప్పుడు సంస్కారంతో మాట్లాడగలిగినటువంటి గౌరవించదగినటువంటి సంస్కృతి మనది, కల్చర్ మనది, భారతదేశ కల్చర్ మనది. అది కాబట్టే అతిథిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని తండ్రి స్థానంలో ఉన్నటువంటి లేదా ఒక పెద్ద మనిషి స్థానంలో ఉన్నటువంటి కాశ్మీర్ గారు ఆ విధంగా గౌరవించడం, పొగడడం ఏ విధంగా తప్పవుతుందని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మీ ఇంటికి నచ్చడో వస్తే తిట్టి ఎల్లగొడతారా? ఇదే మన భారతదేశ సంస్కృతి, ఇదే మన భారతదేశ కల్చర్, ఇదే మన సనాతన ధర్మం కాదు కదా. సందర్భాన్ని తగ్గట్టుగా అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కాశీం సార్ గారు మాట్లాడిన మాటలు తప్పు లేదు. ఆయన మాట్లాడింది రూపకంగా, ఆయన మాట్లాడింది ఉపమానంగా. కాబట్టి ఆయన కవి కాబట్టి అలా మాట్లాడాడు. ఆయన కవి కాకపోతే ఆయన ఒక రాజకీయ నాయకుడు అయితే మనం ఖచ్చితంగా దాన్ని విమర్శించాల్సి ఉండేదే. కానీ ఆయన కవి అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సరస్వతి మాతను అవమానించారని చెప్పుకుంటున్నటువంటి భుజాలు తరుముకొని మాట్లాడుతున్న మహామేధావులారా మీకు సలం. మీకు చెప్పేది ఏం తెలుసా, విద్యను వ్యాపారంగా చేసుకొని బతుకు చేస్తున్నటువంటి విద్యను సరిగ్గా సరస్వతి దేవిని సరిగ్గా పేదలకు అందకుండా చేస్తున్నటువంటి వ్యవస్థను మార్చండి మీరు. అంతేగాని ఒక మాటను పట్టుకొని దాన్ని వేలాడతారు ఎందుకు? ఇంకో విషయం కూడా చెప్తున్నా మిత్రులారా, అరే కాశీం గారు ఆ తర్వాత తన పరిధిలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ బాగు కోసం నిధులను అడిగి వాటిని ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది, అక్కడ బోధనా సిబ్బంది గురించి ఎంతో మాట్లాడితే అవన్నీ మర్చిపోయి ఈ ఒక్క మాటను పట్టుకుంటుంటే మనం ఏ ధ్యాసలో ఉంటున్నాం? అంటే ఒక వ్యక్తిని విమర్శించడమే పన అంటే మనం కొంతమంది చూస్తుంటారు అన్నమాట, ఈ మనిషిలో తప్పు ఎప్పుడు దొరుకుతుంది తప్పు ఎప్పుడు దొరుకుతుంది అని చూస్తూ ఉంటాం. తప్పు దొరికిందిరా అని చెప్పేసి పట్టుకుంటారు అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ ఉండదు వాళ్ళకి, అవతల వెనక ముందు ఏం బ్రెయిన్. కాశీం గారు కవి అనే విషయం గుర్తుపెట్టుకొని అది ఒక రూపకంగా మాట్లాడాడు కాబట్టి అది ఖచ్చితంగా దాంట్లో తప్పు లేదు. ఆయన ప్రాంతం గురించి ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడే పరిణామంలో తీసుకోవాలి మనం. కాబట్టి మరి నేను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీకు ఎలా అనిపించాయి కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు సమర్థిస్తారా? ఒకసారి ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి, లైక్ చేయండి ఈ యొక్క వీడియో. ఈ సంభాషణ ఉందో పూర్తిగా వినమని చెప్పండి. ఈ వీడియోని షేర్ చేసి ఆయన మనసులో ఉన్నటువంటి భావాలను ఎలాంటివి, ఎందుకు ఆ మాట మాట్లాడే తెలుసుకోవాలి అందరూ. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ మీకు త్వరలో రాబోతున్నాయి. నెక్స్ట్ మనకు నిరుద్యోగ సమస్య గురించి ఒక వీడియో చేయబోతున్నాను. అదేవిధంగా విద్యా వ్యవస్థ మార్పు గురించి ఒక వీడియో చేయబోతున్నాను. అదేవిధంగా మరిన్ని వీడియోలు అంటే రాజ్యాంగం గురించి కూడా వీడియో చేయబోతున్నాను. ఇలాంటి చాలా వీడియోస్ నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అనేక మందికి ఇది రీచ్ అయితే అంటే చాలా విషయాలు చాలా మందికి తెలియజేసిన వారవుతారు మీరు కూడా. కాబట్టి నాతో పాటు మీరు కూడా గలమెత్తి ముందుకు సాగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. నమస్కారం.